ఇక సనత్ నగర్ లో తన కూతురు పేరుపై ప్లాట్ కొనుక్కున్నారన్నారు సుదర్శన్. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫ్లాట్ రాజా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని బెదిరించారన్నారు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బాధితుడు సుదర్శన్. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో 2 రోజులు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారంటున్న సుదర్శన్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుకు సంబంధించి బాధితులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో సుదర్శన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తనను టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో బంధించి తీవ్ర హింసలకు గురి చేసి తన ప్రాపర్టీని వేరొకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైనే కుకట్పల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకసారి సుదర్శన్ ఉన్నాడు, అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది అసలు? రాధాకిషన్ రావు మిమ్మల్ని ఎప్పుడు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లాడు, ఏంది అసలు కేసు? ఇది నేను 2016-17 సంవత్సరంలో ఒక 60 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సనత్ నగర్లో. సనత్ నగర్ దాని కిందకు వస్తుంది, అది మన జక్కాలని అంటారు. అలా పెట్టి బిల్డర్తో మనము అపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఒక 2019కి అది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత 2019లో నేను అందులోకి వెళ్ళి నాకు ఫ్లాట్ లేదు, అందులో ఉంటున్నాను. నేను ఉంటే నాకు రిజిస్ట్రేషన్ చేశాడు బిల్డరు, అతని పేరు ఎంబీ రాజా. చేసిన తర్వాత ఇంకో పార్ట్నరు విశ్వనాథరాజు, ల్యాండ్ లార్డ్. అతను ఇద్దరు కలిసి ఉన్నాము. మేము అందరం అక్కడ వాళ్ళకి ఇండిపెండెంట్ బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ బాగా ఆస్తిపరులు. తర్వాత నాకు తెలియదు రాధాకిషన్ రావుతో వాళ్ళకి పార్ట్నర్షిప్లు ఏవో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారంట వాళ్ళతో, నాకు తెలియదు. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి లింకులు, గత ఎప్పటి నుంచో ఉందంట. ఆయన సీఏగా ఉన్నప్పటి నుంచి వాళ్ళతో ఉన్నాయి పరిచయాలు. సరే, నేను 2019లో ఫ్లాట్లోకి వెళ్ళి నా పిల్లలతో ఉంటున్నాను. ఉంటే ఒక సడన్గా ఒకరోజు రాజా ఫోన్ చేసి లెక్కలు మన దాంట్లో ఒక 5 లక్షలు నువ్వు మాకు పే చేయాలి, ఇంకా నువ్వు అంటే సేల్ డీడ్ వచ్చేసి నాకు ఇచ్చేసారు, నా దగ్గర ఉంది మా పాప పేరు మీద. అంటే 5 లక్షలు అంటే ఇప్పుడు లెక్కలు చూద్దాంలే, లెక్కలు చూసి దాన్ని బట్టి మనం చూద్దాంలే రాజా అంటే, లెక్కలు చూసేది ఏం లేదు, మర్యాద పైసలు కట్టకపోతే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పిలుచుకుంటాం, వసూలు చేస్తాం మేము, మాకు అంత తెలుసు అని. సరే, నీ ఇష్టం వచ్చింది చేసి నేను లెక్కలు చూసిస్తా అని చెప్పి నేను కూడా కామ్గా ఉన్నా. తర్వాత 2 రోజులకి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను సాయంత్రం ఈవినింగ్ టైంలో వచ్చి అక్కడ తీసుకెళ్ళారు, పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర. తీసుకెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఏదో వాళ్ళు నువ్వు డబ్బులు ఇవ్వాలా ఎవరికైనా అది ఇదని అడిగి ఏదో ఎక్స్ప్రెషన్ వేసి కొట్టారు, నాన్న రకాలుగా హింసించారు. హింసించిన తర్వాత ఆ రోజు నైట్ ఉంచారు. నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో మిమ్మల్ని ఏమని బెదిరింపులకు పాల్పడ్డాడు? రాధాకిషన్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది? రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఎన్ని రోజులు ఉన్నారు మీరు టాస్క్ ఫోర్స్? 2 nights 3 days. ఏం చేశారు 2 nights? మిమ్మల్ని 2 times కొట్టారు. ఎవరు కొట్టారు? ఎవరు సిబ్బంది పేర్లు తెలియదు. రాధాకిషన్ రావు దేంతో కొట్టారు అసలు? రబ్బరు ఉంటాయి కదా, రబ్బర్లతో కొట్టారు. మరి మీ కుటుంబ సభ్యులకి ఇంటిమేషన్ ఉంది, వాళ్ళు ఏం చేయాలి, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళు ఇంకా ఏవో కేసులు ఉన్నాయి అవి అని చెప్పి, ఇంకా చాలామంది రావాలి ఇందులో కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళని ఏదో లేనిపోనివి చెప్పి భయభ్రాంతులు చేసి వాళ్ళని భయపెట్టారు. రాధాకిషన్ రావు ఏ విధంగా భయపెట్టాడు? ఆయన స్టైల్ ఏంది అసలు? ఎట్లా అప్పుడు ఆ 2 రోజులు మీకు జరిగిన ఇన్సిడెంట్ ఏంది టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో? రాధాకిషన్ రావు మామూలుగా అయితే తిండి కూడా తినలేదు, ఏదో తెచ్చి ఇచ్చారు కానీ తినలేదు. రాధాకిషన్ రావు మాత్రం మామూలుగా రాక్షసత్వం ఎలా ఉంటుందో అనేది చూపించాడు, అంత భయపెట్టాడు. అంటే ఎట్లా, ఏ విధంగా బూతులు మాట్లాడేవాడు. ఇది మాది ప్రభుత్వము, బతకడానికి వచ్చి మేము చెప్పంగానే చేసి వెళ్ళిపోవాలరా, అంతేగాని నువ్వు చెప్పిన విధంగా ఇక్కడ ఎవరు వినేటోళ్ళు ఉండరు. మేము ఏం చెప్తే అదే రాజ్యం, చెప్పేది విని వెళ్ళిపో, ఎవడరా నీకు గతి. రాధాకిషన్ రావు ఏం చెప్పిండు మిమ్మల్ని ఆ 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు అంటారు? రాధాకిషన్ రావు కూడా కొట్టిండా మిమ్మల్ని? కొట్టలేదు, రాధాకిషన్ రావు కొట్టలేదు. ఎంతమంది దాడి చేశారు? 4-5 కలిసి చేశారు 2 రోజులు. మరి మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘటన పైన? దీనికి సంబంధించి వాళ్ళు పోలీసు వాళ్ళే కొడితే ఎవరు పోలీసు ఎక్కడ వేరే లోకల్గా మీ ఏం చేయలేదు వాళ్ళు. అసలు మనము వాళ్ళని చంపేస్తాం, ఒకవేళ నువ్వు చేయకపోయినా బిల్డర్లు నిన్ను సుపారీ ఇచ్చి చంపిస్తారు, నాకు అన్నీ తెలుసు, వాళ్ళు అంత కోపం మీద ఉన్నారు. నా భార్యను కూడా నన్ను తీసుకెళ్ళడానికి వస్తే ఆమె కూడా చెప్పాడు, వీడి మర్యాద మీరు ఖాళీ చేసి ఫ్లాట్ వెళ్ళకపోతే ఆ బిల్డరు వేరే హైర్ చేసి కిల్లర్స్తో మిమ్మల్ని చంపిస్తాడమ్మా, మీ ఆయన్ని, మీకు ఫ్లాట్ కావాలా మీ ఆయన బతికుండాలా తెలుసుకోండి అని చెప్పి విపరీతంగా బెదిరించాడు. అయితే ఇప్పుడు కంప్లైంట్ చేశారు కదా, ఏమన్నారు పోలీసులు? పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎన్ని కోట్ల విలువ ఉంటుంది మీ అపార్ట్మెంట్? ఇప్పుడు అది 2 కోట్ల విలువ ఉంటుంది.
ఎప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు ఇది? 2020 ఆ. ఎవరు మీకు మీ ద్వారా తీసుకున్నది? ఎంవి రాజా ఆ. ఆయన మీతో పాటు పార్ట్నర్. పార్ట్నరు బిల్డరు. రాధాకిషన్కి ఈయనకి ఆయనకి ఏం రిలేషన్ ఉందో ఇప్పుడు వీళ్ళు మన పోలీసు వారు తేల్చాలి. వాళ్ళకి ఏమున్నాయో, వాళ్ళకి ఏం పార్ట్నర్షిప్లు ఉన్నాయో, అసలు ఈ డబ్బులు అంతా ఎవరెవరు పంచుకున్నారు. ఎక్కడ ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ మీద? సనత్ నగర్ జక్ కాలనీ. ఇప్పుడు ఏమంటారు, మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? మీ ఫ్లాట్ తిరిగి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను యాక్చువల్గా నేను ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కొద్దిగా నాకు హోప్ వచ్చింది. తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇంకొద్దిగా హోప్ వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ సిపి అవినాష్ మహంత్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు న్యాయం జరుగుతుందని ఆశ ఉంది.